ఇంకొకటి మీకు ఉగాది గొప్ప అవకాశం ఇచ్చింది. నూతన సంవత్సరాది నాడు అద్భుతమైన అవకాశం మీరు చెప్పలేదు. నేను నాగపంచ శర్మ మాట్లాడింది చూస్తున్నాను అమరావతిలో ఉగాది. ఆయన చెప్తున్నాడు మేము చాలా బాధ్యతగా మాట్లాడాలి, మాట అదుపులో ఉండకపోతే చాలా అనర్థాలు వస్తాయని. నాకు అది వాస్తవంగా సమాధానంలా కనపడింది. మార్చుకోవడం చాలా మంచిది. ఇంక తిట్టడం మరీ తప్పది. మీరు దిద్దుకోకపోగా మంచి చెప్పిన వాడిని బూతులు తిట్టడం చూడండి, అది మరీ దారుణం. సార్ మోడీ సెలబ్రేషన్స్, జగన్ పొగడ్తలు, వైసీపీ కొత్త ఊపు. అదే మోదీ భారతదేశ చరిత్రలో 8631 రోజుల ఇంతవరకు హైయెస్ట్ అని. అంటే ముఖ్యమంత్రి ప్లస్ ప్రధానమంత్రి కలిపి డెఫినెట్గా మూడోసారి ప్రధానమంత్రి రావడం ఇదంతా. మన్మోహన్ సింగ్ 2 సార్లు వచ్చారు, ఈయన 3వసారి కూడా వచ్చారు. డెఫినెట్గా దాని మీద నిన్నటి నుంచి దాంతోపాటు ట్విట్టర్లో ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సమయం ఇవన్నీ ఎట్లా ఉన్నా అయితే ఈ సమయంలో కూటమి ఎట్లాగో ఎన్డీఏ అధికారంలో ఉంది, దట్స్ ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రత్యేకమైన అభినందన సందేశం ఒకటి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మరి ఎన్డీఏలో ఏం లేరు ఈ సమయం. ఎప్పుడూ మోదీని ఈ మధ్యకాలంలో పెద్దగా వాళ్ళు వీళ్ళు కలిసినట్టుగా లేరు. కానీ ఎన్డీఏ ప్రధానమంత్రికి ఎన్డీఏలో భాగంగా లేని జగన్మోహన్ రెడ్డి అంత ప్రముఖంగా ట్వీట్ పెట్టి మరి ఇది రాజకీయమైన విషయం. అదే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం వేరు. బర్త్డే గ్రీటింగ్స్ లేదా పండగకు శుభాకాంక్షలు చెప్పడం కాదు. మోదీ యొక్క పాలనా కాలం, అభివృద్ధి, వీటన్నిటిని గొప్పగా చెప్తున్నారు. సో ఎక్కడో ఒక విధమైన అనుబంధము, అవగాహన వాళ్ళ మధ్య కొనసాగుతున్నాయి. మూడోది బీజేపీ పట్ల ఎలాంటి ప్రతికూల వ్యతిరేక సంకేతాలు ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా లేదు అనేది కూడా జగన్ పెడుతున్న దీంతో చాలా స్పష్టమైపోతుంది. అదే రాజకీయ వర్గాలు చెప్పేదైతే కనుక అంతర్గతంగా వాళ్ళకి సంబంధాలు బాగానే ఉన్నాయి. బీజేపీ వాళ్ళు అయితే మటుకు పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టుగా అన్నీ మేము ఒక్క తెలుగుదేశం మీదే ఆధారపడలేము, గతంలో అనేక సార్లు మార్చారు కదా వాళ్ళు అటు ఇటు అని వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతుంది మనం భవిష్యత్తులో చూడాలి. కానీ ఖచ్చితంగా ఒక రాజకీయ సంకేతం మటుకు ఇస్తూ ఉంది. అదేంటంటే వైసీపీ బీజేపీకి చాలా అనుకూలంగా, మన స్పీకర్ ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకూలంగా ఓటేశారు. చాలా విషయాల్లో సమస్య వచ్చినప్పుడంతా బలపరుస్తూనే ఉన్నారు. దానికి ఇది మోదీ పట్ల విధేయత చాటుకోవడం ఇంక వేరే విషయం ఉంది. కాబట్టి ఈ సమయంలోనే మోదీ పట్ల జగన్ విధేయత చూపుతుంటే జగన్ పట్ల విధేయత చూపుతూ రోజా అయినా లేదా కొడాలి నాని అయినా, ముఖ్యంగా కొడాలి నాని చాలా రోజుల తర్వాత వచ్చి ఆయన మొన్న 1-2 సార్లు మాట్లాడారు. నిన్న ఆయన బలంగా చెప్తున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 2029లో అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తాము, మా వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాము, మీరు లేనిపోయిన అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి అన్నీ బొమ్మ చేశారు. కాబట్టి ఎవరేమి మీ కేసులు పెడితే ఎవరేమీ భయపడరు. ఈ ప్రకటన అంబటి రాంబాబు చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు, రోజా చేస్తున్నారు, ఆమె కూడా ఎక్కడో దీని దగ్గర మాట్లాడుతున్నారు. సో వైసీపీలో మొత్తానికి ఒక విధమైన ఒక హైప్ ఊపు తీసుకొని వచ్చే ఒక ప్రయత్నం మటుకు చాలా భారీ ఎత్తున జరుగుతున్నట్టుంది. బీజేపీకి దగ్గరగా ఉన్నాము అనే సంకేతం కూడా ఈ హైప్కి ఒక కారణంలాగా కనిపిస్తుంది. సార్ టార్గెట్ హరీష్, రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్. రేవంత్ రెడ్డి నిజానికి నాకు ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల కిందట కూడా, అప్పుడు ఇంకా రాష్ట్రం రాకముందు చర్చల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక విచిత్రమైన కెమిస్ట్రీ ఉండేది. అప్పుడు ఇంకా వాళ్ళు చర్చలకు కూడా వస్తుండేవాళ్ళు, ఇట్లా ఒకరినొకరు అనుకుంటున్నట్టు ఉంటూనే ఒక విధమైన కెమిస్ట్రీ ఉండేది. అంటే కేసీఆర్ని ఎదుర్కోవడంలో హరీష్ కార్డు రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటాడు. మీరు చూడండి, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, ఈ ట్రయాంగిల్లో ఎప్పుడు రేవంత్ రెడ్డి దాని గురించి ప్రస్తావించకుండా ఉండరు. మొన్న ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో నర్మెట్ట అనే దగ్గర ఒక ఆయిల్ పామ్ ఇదేదో ప్రారంభించడానికి అక్కడ వెళ్ళారు, చాలా గట్టిగా మాట్లాడారు. మీకు తెలుసు కదా, సిద్దిపేట అనేది 1985 నుంచి కేసీఆర్ లేదా ఆయన మేనల్లు తప్ప ఇంకెవరు అక్కడ రాలేదు. వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. హరీష్ రావు అయితే రికార్డు, ఎప్పుడు ఆయన ఓటింగ్ చాలా రికార్డు స్థాయిలో ఉంటుంది. ఈయన చేసిన బంపర్ ఆఫర్ ఏమంటే హరీష్ రావును ఓడించేవాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుంటాం, ఎప్పుడు 2028 ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు తీసుకుంటాము అని. అంటే ఇక్కడ రెండు చెప్తున్నాను ఆయన, ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను,
ఈ 2 జరిగాక నేను అతన్ని తీసుకుంటానని. ఇంకెవరికి ఇంత పెద్ద ఆఫర్ ఇవ్వలేదు కదా! మరి హరీష్ రావునే చేయటం ఏంటి అని చూస్తే ఈరోజు శాసనసభలో కూడా మొత్తం హరీష్ రావు వర్సెస్ భట్టి విక్రమార్క ముందు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, రేవంత్ రెడ్డి తర్వాత ఆయన 2 సభల్లో ఒక ప్రకటన చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మొత్తం మీద ఫ్యామిలీలో ఇప్పుడు కవిత వెనక్కి బయటికి వెళ్ళటం, పార్టీ పెట్టుకోవడం ఇవి జరుగుతున్నాయి. హరీష్ రావు ప్రధానమైన సవాల్ అన్న పద్ధతిలో రేవంత్ ప్రాజెక్ట్ చేయటం అనేది మటుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇంకా రెండోది ఓకే, చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆయన కూడా హైదరాబాద్లో ఎలివేటెడ్ క్యారిడార్స్ వస్తాయని చాలా బ్రహ్మాండంగా అసలు మీరు ఊహించని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి అయిపోతుంది. ఎలాంటి వాళ్ళు మెట్రో అలా చేయడానికి వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళని పంపించేసి మేము తీసుకున్నాం. మూసీ కూడా అందుకే మేము ప్రక్షాళన చేస్తున్నాం. మీకు కావాలంటే మీరు మంచి మనసు ఉంటే సహకరించండి, లేకపోతే లేదు. కానీ అనవసరమైనటువంటి అపోహలు పెంచి ఇవన్నీ భగ్నం కలిగించవద్దండి అన్న పద్ధతిలో ఆయన చాలా ఒకవైపు తన ప్రణాళిక విజన్ ఆవిష్కరిస్తూ ఇంకోవైపున వివాదాల మీద మటుకు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అందుకే తెలంగాణ శాసనసభ ఆసక్తిగా నడుస్తుంది. ఆ విధంగా చూస్తే పిసిసి అధ్యక్షులు కూడా నిన్న ఇట్లాంటిదే ఒక చాలా వివాదాస్పద ప్రకటన చేశారు. ఇవన్నీ చేస్తున్నా జీవన్ రెడ్డి మటుకు అటు నుంచి వెళ్ళిపోతాను నేను, అన్ని పార్టీ నుంచి వెళ్ళిపోతానని కూడా ఆయన గట్టి ప్రకటన ఆయన ఒకటి చేశారు. అంటే కాంగ్రెస్లో కూడా ఒక కొంత జరుగుతోంది, బట్ బీఆర్ఎస్ను ఎదుర్కోవడం మీద ఫోకస్ ఫుల్గా పెట్టినట్టు అర్థమవుతుంది. హరీష్ రావు కూడా బియ్యం ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేయడంలో చాలా కుంభకోణం జరిగిందని ఒక భారీ ఆరోపణ ఈరోజు చేశారు. దాన్ని వీళ్ళు పూర్తిగా ఖండించారు. సార్, కళ్ళు తెరవని అధికారులు ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ. అంటే మనం మామూలుగా ఈరోజు ఒక స్టోరీ అండి. వీళ్ళ బిడ్డ మీరు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేదు, మీ కుమారుడి మెదడులో ఎదుగుదల కనీసం కనిపించదు, కాబట్టి పుట్టుకతో ఈ సమస్య వచ్చింది, ఈ బిడ్డ ఇలాగే మంచంలోనే పెట్టి పెంచాలని తల్లిదండ్రులకు పాపం ఒక దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది. వీళ్ళు అలాగే వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రాయల రమేష్, సులోచన దంపతులు. వీళ్ళు 20 ఏళ్ల కిందట వలస వచ్చారు. వీళ్ళకి 2 పిల్లలు. చిన్న కుమారుడు అజయ్ ఇలా అయ్యాడు, మంచానికే పరిమితం. ఇతనికి తిండి కూడా అతను తినలేడు, చాలాసేపటికి పెట్టాలి. మంచి తిండి మందులు పెట్టడానికి 7-8 వేల రూపాయలు పెట్టాలి. వీళ్ళు కూలి